వెల్కమ్ బ్యాక్ టు భవిగువ ఛానల్. ఎట్లున్న దోస్తులు, మంచున్నారా? మేమైతే మంచున్నాం, మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియో ముందే ఎవరైతే ఇస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే విడాకుల పత్రం పార్ట్ 3 అన్నమాట. అస్సలు మిస్ కాకండి దోస్తులు. మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇస్తున్నారు దోస్తులు, చేసుకొని చూడండి కదా. మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దోస్తులు. అలాగే హైప్ కూడా ఇవ్వండి దోస్తులు. హైప్ ఇస్తే మా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి దోస్తులు. శ్వేత, ఓ నాని శ్వేత, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తలే అమ్మా, కూర్చో బిడ్డ, నీతో మాట్లాడాలి కొద్దిగా. ఏమమ్మా చెప్పే బిడ్డ, నువ్వు వచ్చి నెల అవుతున్నది, పంచాయతీ ఐదు కూడా 15 రోజులు అవుతుంది నాన్న. మీ ఇంటికోవిగా పోతమ్మా. ఎందుకోనే మరి? బావకు ఫోన్ చేసి రమ్మంటావా లేకుంటే అన్నయ్య దించి రమ్మంటావురా? అన్నయ్య చూడద్దు, బావ చూడద్దు, నేనే పోతానే అమ్మా. అయ్యో బిడ్డ, గట్లుంటదా అరే? లొల్లు పెట్టుకొని వత్తివి, అన్నయ్యను పంపిస్తే తీయు. సరేనే అమ్మా, అన్నయ్య అత్తంటే తీసుకుపోతా, లేకుంటే నేను ఒక్కదాన్నే పోతానే. ఎందుకు రాడు బిడ్డ అన్నయ్య? అత్తడు. అగో ఇంకా ఓలే వారా నాన్న మీ ఇంటికి? ఇంకా ఓలే పెద్దమ్మా, పోతా ఇయ్యాలన్నా రేపన్నా మా ఇంటికి పోతా. పోవాల బిడ్డ, ఓళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటేనే నయం. అన్నగాడు ఆయన అవుతుంది, ఎప్పటికైనా కట్టుకున్నోడు అవుతాడు కానీ. కూసే రాజు, కూసో. పని తీరిందానే మరి? గిట్ల వెళ్ళినావు? ఏ బక్కక్క దగ్గరకు పోయినుంటి, అట్లనే నీ దగ్గరకు వచ్చిందే. ఏం కూర వండిందే కోడలు? పప్పు సరి చేసిందే. ఏం కూర వేయలే? ఏం కమ్మ అత్తలేవు. మళ్ళీ రేట్ లెక్క టమాటాలకు 60 రూపాయలు 80 రూపాయలు ఉందే కిలోకి. అరే రాజుగా, ఎటువైనావురా? అప్పటి నుంచి ఉత్తున్నా నీ గురించి. ఏ బంటి దగ్గరికి అమ్మా, నేను ఇటువైనా. ఆవుని ఇయ్యాలన్నా రేపన్నా చెల్లెను వాళ్ళ ఇంటికాడ దించేస్తారా? అద్దే అమ్మా, నేను ఓను. ఇద్దరం కొట్టుకుంటూ మీ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లుంటది? నువ్వే పోయి దించేసిరా చెల్లెను. నువ్వైతే బిడ్డ బండి మీద జల్లి పోయి జల్లి రావచ్చురా, నేనైతే అటే ఉండబడుతుంది మళ్ళా. సూతతి పోతే పోత లేకుంటే లేదు. గట్లంటున్నావేంద్రా? కొట్టుకునేటోళ్ళేరా తిట్టుకుంటోళ్ళేరా? ఎప్పటికైనా బాబా మరుదులు ఒకటి కాకపోతే రెండారా? అట్లా కాదే, మొన్న పంచాయతీలో చూసినావు కదా, నువ్వుకెత్తే అక్కడ పోయి పడ్డాడు. మనసులో ఏమన్నా పెట్టుకొని వాళ్ళ ఇంటికోగానే నన్ను ఏమన్నా మాటలు అంటే నా పానమంతా కలుపుతానదా? అట్లా ఏముండదురా అన్న, నేను లేనా? సరే గాని అన్నమైతే తినిపో. సరేనా అమ్మా? రమక్క ఏం చెప్తుందో ఉన్నదో. రమక్క, ఓ రమక్క, ఏం చెప్తున్నావు? అగో పని తీరిందారా? తీరిందక్క, తీరిందని. ఇది మన పడివాడొచ్చిన వారిటు? ఏ లేదక్క, నువ్వే బాగా రోజులాయి మా ఇంటికి అన్నత్తలేవు. అప్పుడో ఇప్పుడు అత్తుంటివి, ఇప్పుడే తాయంత అత్తలేవు మా ఇంటి మొక్కైనా. ఇక పని తీర్తలేదురా, తీర్తలేదు. నేను అటు తిక్కత్తను లేను. కూర్చుందాం పట్టక్క, చల్ల ఉన్నదిడా. ఏ ఇంట్లోకి పోదాం పారా? ఏడ కూర్చుందాం పట్టక్క, చల్లగింత చల్ల గాలిరాంగా ఇంట్లోకి ఎందుకు? ఇక్కడనేమో మంచిగా చెట్లు ఊతున్నాయి, మంచిగా గాలి వస్తుంది. ఇంట్లోకి పోతే కూలర్ గాలి పెట్టుకోవాలా? ఎట్లయితేందిరా, కూర్చో. నిన్ను ఒక ముచ్చట అడుగుతానుకున్నా జలా, మర్చిపోయినా. నిన్నగా పోషక బిడ్డ పంచాయతీ అయిందటే కదా, ఏమైంది? ఏముందక్క, బుదిరికిచ్చో ఏవో వేసి పంపిస్తారు. మనోళ్ళ గురించి తెలియదా నీకు? పొల్లను సిగరెట్లతోటి కాల్చినంతోటి మళ్ళా భలే పంపిస్తుర్రు. 2-3 నెలలు అవుతుంది పెళ్ళ, ఏమన్నా ఎక్కైతుందా? ఒళ్ళన ఉడితే ఒళ్ళన ఉట్టినాక కూడా గిట్నే ఎత్తే పిల్ల బతికెట్టే ఎటు కాకుండా అవుతుంది. అదే ఇప్పుడే విడాకులు ఇచ్చి సపరేట్గా ఇంటికాడ ఉంచుకుంటే అయిపోతుంది కదా. ఏమో అక్క, వాళ్ళకే వెళ్ళాలా? ఏమన్నా మాట్లాడేంది మళ్ళా? ఆడు మళ్ళా కొట్టేటట్టే ఉన్నాడు పిల్లను. గసంటోని ఇప్పుడే అద్దనుకోవాలా? మళ్ళీ వాళ్ళని ఉట్టినాక ఆడు మళ్ళా కొట్టుడు తిట్టుడు స్టార్ట్ చేస్తే ఆ పిల్ల బతుకు ఎటు కాకుండా కాదా? ఏమో మనుషులో ఏమో. ఇదేమన్నా నాటకాలం అక్క?
కొట్టిన తిట్టిన అంతటే ఉండాలా అని అనుకోవడానికి ఇప్పుడు ఎంతమంది వేసుకుంటలేరు విడాకులు తీసుకొని. అరే తిరిగొచ్చింది ఆలేందారా, ఇవదాకా ఎటు తిరగవేనవురా? అమ్మ ఆకలి ఆకలి అనుకుంటున్నావు, అన్నం కూర కాగానే ఎటో బిత్తరు కట్టినావు. నువ్వు జల్లు అండి పెట్టినావా అని తినుకుంటా కూర్చుంటా, బయట ఒక టిఫిన్ చేసి వస్తున్నా. కొంచెమన్నా నీకు భయం భక్తుందారా? మరి అమ్మకెప్పుడు లేదు, నాన్నకెప్పుడు లేదు, ఓలకెప్పుడు లేదు, పోయి తినుడే. అమ్మ నేను ఇంకా చిన్న పోరన్నాయే, నా దోస్తులందరికి పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా చిన్న పోరన్ తరికనే ఎవరితివి నన్ను. భలే ఉన్నావు పో. మరి అసుంతనివి పొద్దుగల లేచి అన్నం కూర అండు, రేపటి నుంచి నేను బయట ఫుడ్ తినా. బయట ఫుడ్ మంచిది అనుకుంటున్నావేందా అమ్మా? తినచ్చింది నువ్వు, ఇంకా నాకు చెప్తున్నావురా బయట ఫుడ్ మంచిది కాదమ్మా అని. ఆవా నీకు ముచ్చట్లతోటే సరిపోతుంది. నువ్వేడ అన్నం కూర చక్కగా అండుతావు మాకు, ఏ రోజు అండి పెట్టినావని. ఇంకా జలపిన్నిని అడుగు, పిన్ని మీ అన్నం కూర ఎన్నిటికైతుంది? బాబాయ్ ఎప్పుడు తినిపోయిండు? ఏడిటికైంది నాని, బాబాయ్ టిఫిన్ తీసుకుపోతాడు కదా, పొద్దున రేసి అన్నం కూర వండుతా. చూసినావా మమ్మీ, జలపిన్ని 7 వరకే అండుతుందట. నాకు కాలేజ్ స్టార్ట్ అయినా గానీ నువ్వు 10 దాకా ఎత్తుంటివి. ఆవుగాని ఇక రాజుగాని వాళ్ళ ఇంటికి వేనే పోలేవురా మీ దోస్తు గాని ఇంటికి. వాళ్ళ చెల్లెను వాళ్ళ బాగా కొట్టిండట కదరా, పోయి మాట్లాడిస్తేమో శ్వేతను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నేను ఎప్పుడో పోయి శ్వేతతో మాట్లాడొచ్చిన. పాపం మళ్ళా పోతుందట్నే అమ్మ ఆయనకే, అడు సిగరెట్లతో కాల్చిందట్నే పాపం. మళ్ళా కూడా అవసరమానే, ఈ రాజుగానికి తెలియలేదు ఫస్ట్. వాళ్ళు ఏమనుకుంటారో మనకైతే తెలిసినా అని. మళ్ళా పెళ్లి అయితే మళ్ళా ఖర్చు అవుతుంది అనుకుంటుండో మరి ఏమనుకుంటుండో. చెట్ పిన్ని గట్లా అనుకోడాడు, చెల్లంటే పానమానికి. అమ్మ పూరి తిన్నగానే మొత్తం అబ్బత్తందే, నిర్రచ్చినట్టే అవుతుంది. పోయి పండుకొనన్నా వండుకుంటా కొద్దిసేపు. నీకేం పని రా కొడుక, తినుడు పండుడు, ఇంకేమైనా పని ఉన్నదా? పో పండుకపో. ఏం చేయమంటావు? ఇంకేం చేయమంటున్నావు మరి? నేనేమంటున్నారా, పండుకపో అంటున్నా. అవి ఎటు పోతున్నాయి మళ్ళీ బాపు, పొలం దిక్కు పోతున్నావా? అవునురా బిడ్డ, పొలంకే పోతున్నా. నిన్న పోపోతి ఇయ్యాలన్న పోవద్దని పోతన్నా. మీ చిన్నమ్మ నన్ను తుక్కు తుక్కు తిడుతుంది, అందుకే పోతన్నా పొలం దిక్కు. కొద్దిగా మీ అల్లుడు ఉంటే వీలే, బిడ్డ వెళ్తాంది అని కబురు చెప్పు, ఫోన్ కలుస్తలేదు. సరేరే బిడ్డ చెప్తా. ఇట్లా పోతా పోతాని శ్వేత 2-3 రోజులు గడుపుతుంది. వాళ్ళ ఇంటికైనాక ఎట్లుంటుందో చూద్దాం. అన్నం తిన్నవారు నాని ఆడబెట్టిన టేబుల్ పైన తిననుంటివి, నేనేమో అదొక పని ఇదొక పని వేసుకుంటున్నా, ఈయన కూర్చున్నా. ఇప్పుడే తిని మరి నువ్వేం చెప్తున్నావు ఏం కథ అని వచ్చినా. ఆవుగానమ్మా ఇలా నా భార్య శ్వేత అత్తదట్నే ఫోన్ చేసి చెప్పింది. మరి పాడవద్ద ముఖంది అత్తదట్నా? ఆవమ్మా అత్తదట్నే. గట్లెందుకు అంటున్నావమ్మ, మొన్ననే పంచాయతీలు పడాతులాయే. నేనే స్వారీ చెప్తి అన్ని ఎత్తి మళ్ళీ నువ్వు గట్లన పడుతువి. ఎందుకమ్మ నీకు అమ్మ మీద గంత కోపం? అవో నీ కాళ్ళు ఏం పెట్టిరురా, అలా దిక్కు మాట్లాడుతున్నావు. తల్లినే తప్పు పట్టబడుతువి. కళ్ళు తెరుచుకున్నాయమ్మా. అక్కలను గట్నే కొడితే నువ్వు ఊకుంటావాయమ్మా? పాపం నా భార్య కాల్చినా ఏం చేసినా తట్టుకొని ఉన్నదే అమ్మా. ఇంకోసారి ఆమె నస్తలకే బాధ పెట్టద్దు. ఆవో ఎందుకు బాధ పెడతావురా, అది లచ్చల కట్నం తీసుకొచ్చింది కదా. అగో నానత్తుండుగా. అరే కోడలుల్లా అన్నయ్య ఫోన్ చేసిండురా రాజు, ఇలా కోడల్ని తీసుకొస్తాడట. ఏమో ఎక్కతక్క మాట్లాడి మళ్ళా కోడల్ని కొట్టుడు తిట్టుడు వెయ్యకు. నేను ముందే చెప్తున్నా, నేనే తీసుకువెళ్ళి ఇంటికడ దించత్తా. నేనెందుకు కొడతానే నానా, నేను అస్సలకే కొట్టా. నేను మొత్తం మారిపోయినా. అగో మీ అమ్మకేమైందిరా, దయ్యం పట్టినట్టు ముఖమంతా ఎర్రగా వేసి గంత కోపంగా చూస్తుంది నన్ను. బాగా మాట్లాడినావు తీయు, కోపంగా ఉంది అట. అక్కడ పంచాయతీ కాడ నన్నే లంగం చేసి నువ్వు రారవ్వా, ఎందుకురా మన ఇంటికి పోదాంరా అనుకుంటా మాట్లాడినావు. సప్పుడేక మా ఇద్దరిని విడగొట్టే అమ్మా, అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి కదా. మేము కలిసి ఉండు నీకు ఇష్టం లేదేందే? మీరు కలిసి ఉండు ఇష్టమే, కానీ అది ఇష్టం లేదు. ఇంకొక పిల్లని తీసుకొచ్చి చేస్తా నీకు లగ్గం. సరే అయితే అక్కలను కూడా మన ఇంటికి తీసుకొచ్చుకుందాంపా, బావలకు కూడా వేరే పెళ్లి చేస్తారు వాళ్ళు. అబ్బా నా కొడుకంటే గిట్లా నిజాయితీ ఉండాలిరా కొడుక.
ఇప్పుడు నా కొడుకుని అనిపించుకున్నావు, నేను కూడా ఇంకొక పెళ్లి చేసుకుంటా, మీ అమ్మ నిరస పెడతా. ఏమన్నా పిసలేసిందా? నన్ను ఇసపెట్టుడైంది, నా బిడ్డల్ని తీసుకొచ్చుడైంది. తిక్క తిక్క మాట్లాడుతురు మీరు. ఆహా, మన బిడ్డలకు వచ్చేసరికి నీ వరకు వచ్చేసరికి ఇట్లా మాట్లాడుతున్నావు. ఆమె ఒక తల్లికి బిడ్డ కాదానే, ఈయనకి భార్య కాదా? ఓ, బాగా నేర్పుకత్తున్నావు. ఎక్కదక్క ఏకమ్మా, మాది మేము వండుకొని తింటాం, మీరు వండుకొని తినుర్రి మరి. నేను బాగా ఆలోచించుకున్నా, అరే నా అక్కలను కొడితే కూడా రేపటి రోజున నేను కూడా గట్టినే కొడితే కదా మా బావలను. రాజుగారు నన్నెందుకు కొట్టిండు అని కారు నడుపుకుంటూ వచ్చినప్పుడు నేను ఇదే ఆలోచించుకున్నా మొత్తం. నీకు ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? బిడ్డల మీద ఒక దెబ్బ అల్లుడేసినప్పుడు నీకు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు కొడతారు? నేను కట్నం తక్కిచ్చిన్నా, నా బిడ్డలకు ఏమన్నా దానం చేసిన్నా? మన భార్య నుత్త దానం చేసి రాని 10 లక్షలు తెచ్చిన ఏవే కట్నం. ₹1 లెక్క చూపించినవా? అయినా అది అడిగిందానే ఎటువైనాయి పైసలు అని. అక్కలకి కట్నం కింద మనము ఎప్పుడు ఒప్పుకున్నాం, ఇయ్యపోతే దాని కట్నాలకు వెళ్ళి సెరుగునిచ్చినాం. అయినా అది అడుగుతుందా? ఇడిక చుట్టనే తింటుందారా? మనం కట్టం చేయండి తింటుంది అది. అమ్మా నువ్వు ఈ నుంచి ఇంట్లోకో, లేకపోతే నేను కొట్టానన్న కొడతా, నాకు అంతా బీపులెత్తుంది చెప్తున్నా. ఆహా, ఎవ్వరం కొట్టేదాకా వచ్చిందారా? ఫోన్లో వేసి ఏం నేర్పుతుంది ఏంది నీకు నీ భార్య? ఆహా, మన పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా ఎన్నెక్కిచ్చి చెప్పినావు మా అమ్మ మీద. మా అమ్మకు నా గిట్నే గొడవ పెట్టలేదా? మీరేమన్నా వేసుకోరు, నేను ఇంట్లోకి చెప్తున్నా. సావుపోస్ అప్పుడేక. బిడ్డ, ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినవురా. భార్యను ఎప్పుడు కొట్టద్దు, తల్లిని కూడా తిట్టద్దు. గానీ అమ్మ వేసే ఘనకార్యాలకు నువ్వు మాటలు అన్నావు గానీ ఇంకోసారి అనకు అమ్మను. కన్న తల్లి కాదారా, బాధపడుతుంది అది. నాకేమన్నా తిట్టాలని సరదానా ఆయన? గట్ల వేసి మరి దాన్ని సప్పుడే కాలి ఇంటికన్నా ఉంచుదాం. ఈడికి అత్తది బతకనిత్తదో బతకనియదో. ఏ గట్లెందుకు ఉంటదిరా? ఇక ఫ్రెండ్స్, గిట్నైతే జరుగుతుంది. మరి శ్వేత వచ్చినాక వాళ్ళ అత్త ఏమంటది, ఇంటికి రానిత్తదా రానియదా అనేది రేపటి వీడియోలో తీసుకున్నాం దోస్తులు. బాయ్ బాయ్, ఉంటాం మళ్ళా.